అంతవరకు ఎన్నో దీవులు, ఎన్నో ఆశీర్వాదాలు చిన్నప్పటి నుంచి దేవుడు అధికంగా ఆశీర్వదించాడు. కానీ ఎప్పుడైతే లోకం పాపంలో పోయాడో అన్నీ కొట్టుకుపోయాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్, ఎవ్రీథింగ్ ఇస్ వాష్డ్ అవుట్. అన్నాను, ఐ డోంట్ డిజర్వ్ టు లివ్. ఇంకా గుర్తుందండి, ఇంకా గుర్తుంది. ఐ స్టిల్ రికలెక్ట్ ఫ్యూ థింగ్స్. మీతో చెప్తా ఉంటాను, ఐ కెన్ రికలెక్ట్ ఫ్యూ థింగ్స్. ఇంకా చెడ్డ స్నేహితుతో, చెడు స్నేహితుతో ఐ స్టిల్ రిమెంబర్ వన్స్ మై డాడీ ఇస్ హియర్, ఐ గెస్. వచ్చారండి డాడీ, వచ్చారు. డాడీ మీకు గుర్తుందారంటే ఒకసారి బ్యాగ్లో ఒక బాటిల్ పట్టారు, మమ్మీ తీసుకొచ్చి మీకు ఇచ్చారు, ఫ్లోర్ మీద వేసి గట్టి కొట్టి. నాకు ఇంకా గుర్తుండే, లోకం పాపం స్నేహంలో కొట్టిపోయినప్పుడు, తాగుబోతున్న స్నేహం, యూనో. ఒకసారి అయితే బ్యాగ్లో నాకు బాటిల్ పెట్టారు. ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారు చూసి తీసుకెళ్ళి మా నాన్నగారు ఇచ్చారు. ఇంకొక తండ్రి అయితే పీకి మీద చేయి పెట్టి, మెడ మీద చేయి పెట్టి, పోరా బయటికి అని చాలా తరిమేస్తారు. మా నాన్నగారు ఒకటే చేశారు, ఏడ్చి ఆ బాటిల్ తీసి ఏసి కింద ఎక్కడ పెట్టారు. నా గుండె ఇలా పగలగొడతావరా నువ్వు అన్న. గుండె పగిలిపోయింది నాకు ఆ మాటకి. ఆ మాట బట్టే చచ్చిపోతా ఉన్నా. కానీ ఎప్పుడైతే నేను ఇలా ఉంది డాడీ అన్నానో, నాతో పాటు ఏడుస్తూ ప్రారంభించాడు. చిన్న పిల్లల్లా ఏడుస్తూ ప్రారంభించాడు. ఆ రోజు మా నాన్నగారి మట్టికి దేవుని ప్రేమను నా జీవితంలో చూపించి ఉండకపోతే ఈరోజు రాజప్రకాష్ పాల్ ఇక్కడ నిలబడి ఉంటాడు. నేను నిజంగా చెప్తున్నాను. ఆ రోజు ప్రేమతో, నాకు ఇంకా గుర్తుంది, ఏడుస్తూ నా మీద చేయి పెట్టి ఆ రోజు ప్రార్థన చేసింది. నా జీవితంలో ఆ రోజు జరిగిందండి రక్షణ కార్యం, రక్షణ క్రియ. ఆ రోజు నుంచి నా పాత జీవితం అంతా కొట్టివేయబడింది. ఇట్స్ ఓవర్, ఇట్ వాస్ వాష్డ్. ఆయన ప్రార్థన చేయించుకుని ఐ కుడ్ ఫీల్ తల నుంచి అరికాలకు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానంటే ఆయన రక్తం నాలో వెళ్తాం, ఆయన అభిషేకం నా మీదకి వస్తుందని గ్రహించుకున్నాను.